ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఎగువన విడుదల చేసిన నీటి కారణంతో పాములపాడు మండలం ఇస్కాల గ్రామ పరిసరాలలో ఉన్న 2000 ఎకరాల పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం సంభవించినట్లు రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ నందు జాయింట్ కలెక్టర్ను కలిసి పంట నష్టం సంభవించిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరడం జరిగింది. పాములపాడు మండలం ఇస్కాల గ్రామం నాగలక్ష్మి నా పేరు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మా ప్రాంతం అంటే వరదరాకాయ నుంచి సిద్ధాపురం చెరువు నుంచి మా ప్రాంతం ముంపుకు గురైనది. ఈ ముంపుకు గురైన వల్ల చాలా తీవ్రమైన పంట నష్టం జరిగింది. దాదాపుగా 2000 ఎకరాల దాకా నష్టం జరుగుతుంది. అలాగే ఈ ముంపు ఎలా గురవుతుందంటే ఒకటేసారి వరదరా ప్రాజెక్టు సిద్ధాపురం చెరువు నీళ్ళు వదలడం వల్ల బోనాస్ నది ఉధృతం ప్రవహించి పొలాల మీద వెళ్ళి ఆ పొలాలకు వేసిన పంట మొక్కజొన్న మరియు మిరప మొదలైన పంటలు చాలా తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఈ సమస్య మాకు ఇప్పటి నుంచి సమస్య కాదు, దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉన్నది. ఈ సమస్య మీరు ఎన్నోసార్లు అధికారులు మొరపెట్టుకుంటే ఏ రోజు వాళ్ళకు చలనం లేదు. మీరు గవర్నమెంట్ అధికారులు ఈ సమస్య గురించి విచారణ చేసి సర్వే వేసి ఎలా వస్తుంది వరద, ఏ విధంగా వస్తుంది దాన్ని చర్చించి చూసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇలా చేయకపోతే మా గ్రామం చాలా తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఇలా నష్టం జరిగిందంటే మా బతుకులు చాలా ఘోరంగా మారుతున్నాయి. ఈ కావున అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకొని మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. అది ఇస్కాల గ్రామం, పాములపాడు మండలము. మాకు ప్రతి సంవత్సరం మొక్కజొన్న కానీ పసుపు కానీ ప్రతి కూరగాయ పంటలు ప్రతి గ్రామం నుంచి మా ఊరు చెలిమిల్ల ఇట్లా మాకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. బోనాసి ఎస్ఆర్ఎంసి ఎడల్పు చేసడంలో బోనాసిలో బిల్కు గావలు వేసడం వల్ల చాలా ముంపుకు గురైపోతుంది. చాలా 20 ఏళ్ళ నుంచి ఇదే పెట్రోల్ పెట్టేస్తున్నాము. మొత్తం మధ్య కారుకు వచ్చే లోపల మేము నష్టపోతున్నాం. రెండో కారుకు వచ్చే లోపల అక్కడ సిద్ధాపురం నుంచి మన ఈ వరదరాజుల స్వామి ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ మధ్య కారు వేసుకున్నారంటే వాళ్ళు నీళ్లు వదలకుండా మధ్య కారు అయితే మేము నష్టపోతున్నాం. ఇస్కాల గ్రామ కాపురస్తులము, రైతులము మేము ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి మా గ్రామ సమస్యను ముఖ్యంగా వాగు వెడల్పు, తర్వాత ఈ పంట నష్టాన్ని గురించి వినతి పత్రం సమర్పించాము. ఈ భవనాసి అనేది దుద్దాల గ్రామం నుంచి చెలిమిల్ల దాటే వరకు మా ఊరిలో ప్రవహిస్తుంది. ఈ భవనాసికి అడ్డంగా చెక్ డ్యాములు నిర్మించడం వల్ల భవనాసి బూడిపోయింది. పూర్తిగా నీరు పైకి వచ్చి పొలాల మీద పట్టుకొని పొలాలంతా నష్టపోతున్నారు. అదేవిధంగా వరదరాజుల స్వామి ప్రాజెక్టుకు నీరు అధికమైనందువల్ల అక్కడ గేట్లు ఎత్తినందువల్ల ఆ నీరు కూడా ఎక్కువైపోయి మా యొక్క పంట పొలాలు దాదాపు 800 ఎకరాలకు పైగా మొక్కజొన్న, మిర్చి, పసుపు, మిగతా పంటలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఈ సమస్యను ప్రభుత్వము దృష్టిలోకి తీసుకొని రబీ సీజన్ కు ఏదైనా రైతులకు సాయం చేయాలి. అంటే సబ్సిడీ విత్తనాలు కానీ పూర్తిగా ఉచితంగా ఎరువులు కానీ అందిస్తే రైతులు రబీ పంటలన్నా పండించుకొని ఏదైనా ఉపాధి కల్పించుకుంటారని కోరుకుంటూ మేము ప్రభుత్వానికి ఈ విషయము తెలియజేసుకుంటున్నాము. 2500 ఎకరాల భూమి, చెల్లిపిల్ల పొలం 1000 ఎకరాలు, 200 ఎకరాలలో 800 ఎకరాలు దాదాపు పూర్తిగా నీట మునిగిపోయింది ఇప్పుడు.